పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. చెట్లు పెరగడం వల్ల పర్యావరణాన్ని రక్షించుకోగలమని చెప్పారు. విజయనగరం నెహ్రూ పార్కులో వనం మనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. అలాగే వాటిని పరిరక్షించుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వనం మనం అనే ప్రోగ్రాం రాష్ట్రం వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు ఆంధ్రప్రదేశ్ మొత్తం నాటడానికి ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది. అయితే మనం చూస్తుంటే మొక్కలు అనేది చాలా ముఖ్యమైన మన మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. అవి మనకి ఆక్సిజన్ అనేది ఇస్తాయి. ఈ ఆక్సిజన్ ద్వారానే మనం అందరం బతుకుతున్నాం. కాబట్టి మనం మొక్కల్ని గౌరవించటం అనేది మనం అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఒక మొక్కని మనం కట్ చేస్తామో, సహజంగా మనం ఏదైనా ఇల్లు కట్టినా ఏ కట్టడం అయినా మొక్కల్ని మనం కట్ చేయటం జరుగుతుంది. అయితే ఈ మొక్కల్ని ఎప్పుడైతే మనం కట్ చేస్తామో, ఎన్ని మొక్కల్ని కట్ చేస్తామో దానికన్నా డబుల్ మొక్కలు మనం నాటితే మన పర్యావరణం అనేది రక్షించగలం మనం. అయితే మనం అందరం బాధ్యత తీసుకొని మన పర్యావరణంని మనమే రక్షించుకోవాలి. అదేవిధంగా ప్రతి మన బర్త్డే సందర్భంగా అయినా, మన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అయినా మనం మొక్కలు నాటే కార్యక్రమం మనము ఒక భాగంగా 10 నిమిషాలు 20 నిమిషాల్లో తీసుకుంటే ఆ రోజున మన ప్రాంత ప్రజలకి ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అలాగే సాయిల్ ఎరోజన్ కూడా మనం చూస్తున్నాం, విపరీతంగా జరుగుతుంది. అలాగే రీసెంట్గా వాయనాడులో కూడా ఒక పెద్ద మేజర్ ల్యాండ్ స్లైడ్ జరిగింది. అయితే మనం చూస్తుంటే మొక్కలు నాటే కార్యక్రమం మనం కంటిన్యూ చేస్తూ ఉంటే ఇటువంటి ల్యాండ్ స్లైడ్స్, సాయిల్ ఎరోజన్ ఇవన్నీ కూడా మనం అరికట్టొచ్చు అనేది తెలియజేస్తూ ప్రతి మనిషి వారి బర్త్డే సందర్భంగా లేకపోతే వారి యానివర్సరీ సందర్భంగా